ఏమిటంటే దైవజనుడైనటువంటి మోషే కొండ పైకి వెక్కి ప్రార్థన చేయించున్నాడు, దేవుడితో మాట్లాడుచున్నాడు. దేవుడు ఆ మోషేతో మాట్లాడుచుండగా మోషే దేవుడి ఎదుట నిలబడగా దేవుడు కొన్ని నియమాలు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఈ ప్రజలందరినీ నేను కలుసుకోలేదు, ఈ ప్రజలందరినీ నేను కలుసుకోలేదు, వీరు నన్ను చూడలేదు. అమ్మ నా వైపు చూడాలి మీరు అందరూ. హల్లెలూయా, దేవమని హల్లెలూయా. చూడండి, ఇదిగో దేవుడు మీతో మాట్లాడితే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే మన జీవితాలు బాగుపరచబడతాయి. కానీ దేవుడు మన యొద్దకు రాలేదు, దేవుడు మనతో నేరుగా మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు మోసేతో అంటున్నాడు, మోసే ఈ ప్రజలతో నేను మాట్లాడాలనుందయ్యా, ఈ ప్రజలను నేను కలుసుకోవాలనుందయ్యా, ఈ ప్రజలను నేను ఎల్లప్పుడూ వారితో ఉండి వారి స్తోత్రాలను వారి యొక్క బలులను నేను అంగీకరించి మనసారా సంతోషించాలి, వారు నా బిడ్డలయ్యా అని మోషేతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మాట్లాడినప్పుడు ఆ మోషేతో మాట్లాడుతున్నప్పుడు ఒక నియమం పెట్టాడు. ఇదిగో నా కొరకు ఒక గుడారమును కట్టాలి. ఏం కట్టాలి? గుడారమును కట్టాలి. హల్లెలూయా. ఏ గుడారము కట్టాలి అంటే ప్రత్యక్ష గుడారం అని దానికి పేరు పెట్టాలి. ఆమేన్. ఆ ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధ స్థలం, ఒకటి ఆవరణం, ఒకటి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ గుడారంలో ఏముండాలి? మందసం ఉండాలి, తర్వాత ధూపవేదిక ఉండాలి, సన్నిధి రొట్టెల వల్ల ఉండాలి, తర్వాత గంగాళం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఇంకొకటి దహన బలిపీఠం ఉండాలి. ఆమేన్. ఇవన్నీ అందులో ఉండాలి. ఇవన్నీ ఉంటే నేను అక్కడికి వచ్చి ఇదిగో ఈ ప్రజలతో నేను మాట్లాడతాను. కలుసుకోవాలి అని అంటే, నేను మిమ్మల్ని ఆశీర్వదించాలి అని అంటే, నేను మీతో మాట్లాడాలి అని అంటే, మీరు ఇదిగో ఈ ప్రత్యక్ష గుడారములో మీరు ఇదిగో మీ బలులను అర్పించి మీరు నన్ను కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలుసుకుంటాను. దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అయితే నా తాత్పర్యం ఏమిటంటే, అందులో ఉన్నాయని ఇప్పుడు మనం ధ్యానించలేదు, కానీ ఇప్పుడు ఒక మాట చదువుకుందాం. చదవండి. ఇగో 30వ వచనం. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. హల్లెలూయా. ఈ బల్ల ఎట్లుండాలి? ఈ బల్ల ఎక్కడుండాలి? ఇది పరిశుద్ధ స్థలంలో ఉండాలి. చూడండి, ఏప్రిల్లో రాసిన పత్రిక 9వ అధ్యాయం 1-2 వచనాలు. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభములు బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. దీపస్తంభము బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలుండెను. నా వైపు చూడాలి అందరూ. హల్లెలూయా. దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలం ఉంది. ఆ పరిశుద్ధ స్థలంలో ఏముందంట? మొదటిది దీపస్తంభం ఒకటి, రెండోది బల్ల ఉన్నది, రొట్టెలు ఉండేది. హల్లెలూయా. ఎన్ని ఉన్నాయండి? నా వైపు అందరూ. హల్లెలూయా. నా మందిరంలో నేను మిమ్మల్ని కలుసుకోవాలంటే ఇదిగో నా మందిరంలో ఏముండాలంటే పరిశుద్ధ స్థలంలో ఒకటి దీపవృక్షం ఉంది, ఇంకొకటి రొట్టెల బల్ల, నా సన్నిధి రొట్టెల బల్ల. హల్లెలూయా. ఈ దీపవృక్షం గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఈ రోజు ఈ యొక్క బల్ల గురించి మాట్లాడుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో నేను మిమ్మల్ని కలుసుకోవాలి, నేను మీ ప్రార్థన వినాలి, నేను మీ కన్నీరు తుడవాలి, నేను మీతో మాట్లాడాలి,
ఏముండాలట? అమ్మ చెప్పండి, పరిశుద్ధ స్థలంలో ఏముండాలట? అమ్మమ్మ, నేను ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే రొట్టెల బల్ల. చెప్పండి చెప్పండి చెప్పండి, ఏ బల్ల? ఎక్కడ ఉండాలి రొట్టెల బల్ల? పరిశుద్ధ స్థలంలో ఉండాలి. ఎందుకు పరిశుద్ధ స్థలంలో రొట్టెల బల్ల ఉండాలి? ఎందుకు బల్ల ఉండాలి అక్కడ? మాట్లాడాలి మాట్లాడాలి. హల్లెలూయా. నువ్వు మందిరానికి వెళుతున్నావు, మందిరంలో నీ ఆలోచన అంతా ఏంటి తెలుసా? నేను దీవించబడాలి, నేను బాగుపరచబడాలి, నేను లేవనెత్తబడాలి. వాస్తవమే. అయితే ఇదిగో దేవుడు నిన్ను దర్శించాలి అని అంటే ఒక నమూనా ఉంది, ఒక నమూనా, ఒక సూత్రం ఉంది. ఏదేంటంటే ఒక పరిశుద్ధ స్థలములో, ఇదిగో పరిశుద్ధ స్థలములో రొట్టెల బల్ల ఒకటి ఉంది. ఏం సూచిస్తుంది? నీవు ప్రార్థనకు వస్తున్నావు, నువ్వు పాట పాడుతున్నావు, అదొక్కటే కాదండి. ఒకసారి దేవుడు నిన్ను కలుసుకోవాలంటే ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటిదో నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. ఆవరణము దాటి పరిశుద్ధ స్థలములోనికి రావాలి. ఆ పరిశుద్ధ స్థలములో ఏముందంటే రొట్టెల బల్ల ఉంది. ఆ రొట్టెల బల్ల ఏంటిది అంటే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ రొట్టెల బల్ల ఇదిగో దానికి ఏమున్నాయి? 4 కాళ్ళు ఉన్నాయి. ఉన్నాయా? హల్లెలూయా. అది ఒక బల్లగా ఏర్పరచబడ్డది. ఏర్పరచబడ్డది? బల్లగా ఏర్పరచబడ్డది. ఇప్పుడు ఆ బల్ల మీద ఏముంది? రొట్టెలు ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. ఈ బల్ల ఏమి సూచిస్తుంది? ఈ రొట్టెలు ఏమి సూచిస్తున్నాయి? అసలు ఎందుకు ఇక్కడ పెట్టాలి? దేవుడు ఎవరు తింటాడా? ప్రజల ఈరోజు క్రైస్తవ జనాంగం ఇది మర్చిపోయారు, ఇది మర్చిపోయారు. దయచేసి వినండి. ఈ రొట్టెల బల్ల ఎందుకు ఇక్కడ ఉంది, ఎందుకు ఇక్కడ పెట్టాడు అని అంటే ప్రియులారా, దేవుడు ఆ రొట్టెల బల్ల నీ దేవునితో ఉండే సహవాసమునకు గుర్తు. దేవుని చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రొట్టెల బల్ల ఏంటో తెలుసా? 4 కోళ్ళు నిలబడి ఒక బల్ల ఉంది. ఆ బల్ల మీద రొట్టెలు ఉన్నాయి. ఆ రొట్టెలు ఏంటి అంటే అవి ఇశ్రాయేలుకు సాదృశ్యం. అవి ఏంటి అంటే మనుషులకు సాదృశ్యం. హల్లెలూయా. 12 రొట్టెలు. హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుందండి? ఈ రొట్టెలు ఆ బల్ల మీద ఉండాలి. ఈ రొట్టెలు ఎవరికి సాదృశ్యం? నీకు నాకు సాదృశ్యం. ఈ రొట్టెలు ఎక్కడ ఉండాలి? బల్ల మీద ఉండాలి. ఇప్పుడు ఈ బల్ల, ఈ రొట్టెలు ఎక్కడ ఉండాలి? పరిశుద్ధ స్థలంలో ఉండాలి. అప్పుడు దేవుడు వారిని చూసి దేవుడు వారి ప్రార్థనలు అంగీకరిస్తాడు. ఆ రొట్టెల బల్ల మీద ఒక్క రొట్టె కూడా మార్చబడకుండా, ఆ బల్ల మీదకి రొట్టె తేబడకుండా, ఆ బల్ల లేకపోయినా రొట్టె ఒకటి ఉన్నా దేవుడు అంగీకరించాడు. దేవుడు అర్థమవుతుందా? ఈ రోజు చాలా మంది ప్రార్థనకు వచ్చిపోతున్నారు, తీర్థం వచ్చినట్టు, ఇదిగో ఊరికి పోయినట్టు, లేకపోతే దుకాణాలకు పోయినట్టు మందిరానికి పోతున్నారు. కానీ ఇదిగో దేవుని మందిరంలో ఎట్లా ఉండాలో అట్టి వారితో దేవుడు మాట్లాడతాడు, అట్టి వారిని దేవుడు దర్శిస్తాడు. దానికి సాదృశ్యమే ఈ రొట్టెల బల్ల. ఈ రొట్టెల బల్ల 4 కాళ్ళు కలిగి ఒక బల్లగా నిలబడింది. ఆ బల్ల ఏంటో తెలుసా? సహవాసమునకు గుర్తు. హల్లెలూయా. మొదటిది నీకు సహవాసం ఉండాలి. చెప్పండి చెప్పండి చెప్పాలందరూ. ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు? అమ్మా, ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ బల్ల అపోస్తలుల యొక్క ఉపదేశం మీద, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదిగో పరిశుద్ధుల యొక్క ఆ సహవాసం మీద, ఇదిగో దేవుని యొక్క ఉపదేశం మీదకి గుర్తుగా నిలబడ్డది ఆ బల్ల. దేనికి నిలబడ్డది? పరిశుద్ధుల సహవాసమే బల్ల, అపోస్తలుల బోధే బల్ల. హల్లెలూయా హల్లెలూయా. యేసు క్రీస్తుల వారి యొక్క సువార్త, హల్లెలూయా, రక్షణ సువార్తయే బల్ల. నిన్ను ఈ రోజు వరకు ఇక్కడి వరకు నడిపించడానికి గల కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభు నీకు రక్తం కార్చాడు, యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు, యేసు ప్రభు నిన్ను ప్రేమించాడు, నిన్ను స్వస్థపరిచాడు, నీకు బదులు ఆయన మరణించాడు. మరణించి నిన్ను రక్షించుకొని ఆయన మీద పెట్టుకున్నాడు. నువ్వు రొట్టెవు, ఆయన బల్ల. అర్థం కాలేదు, అర్థం కాలేదు. హల్లెలూయా
దర్శించలేకపోతున్నాడు. కారణం ఏంటి తెలుసా? నువ్వు రొట్టెగా ఉన్నావు, కానీ బల్ల మీద ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. ఆ బల్ల ఏమిటి? పరిశుద్ధుల సహవాసం. ఆ బల్ల ఏమిటి? దేవుని సహవాసం. ఆ బల్ల ఏమిటి? అపోస్తలుల బోధ. ఆ బల్ల ఏమిటి? ఇదిగో దేవుని ఉన్నతమైన ఉపదేశం. వాక్యము మీద నువ్వు బ్రతకాలి. వాక్యమే నీకు ఆధారము కావాలి. పరిశుద్ధుల సహవాసమే నీకు ఉండాలి. అన్యుల సహవాసం నీకు అవసరము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ సహవాసం నీ ప్రార్థనను మెరుగుపరుస్తుంది. అర్థమైందా? హల్లెలూయా. అమ్మా, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో నీ సహవాసం ఎటువంటిదో, నువ్వు ఎక్కడున్నావో దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చిన వాస్తవమే. దేవుని ప్రార్థన వినాలి అని అంటే నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఏ బోధలో నిలబడ్డావు, ఏ స్థితిలో నీవు ఉన్నావు, ఏ పరిస్థితి నీకున్నది దేవుడు చూస్తాడు. బాధలు కష్టాలు ఒకేంతంగా పక్కకు పెట్టండి. అమ్మా ఇటు చూడండి, నీకు ఏ బాధలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో పక్కకు పెట్టు. పక్కకు పెట్టాలి వల్ల. హల్లెలూయా. సన్నిధి రొట్టెల బల్ల చెప్పండి. అది పరిశుద్ధ స్థలంలో ఉండాలి. ఇప్పుడు ఆ బల్ల పరిశుద్ధులతో సహవాసానికి గుర్తు. చెప్పండి. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, నువ్వు ఎవరితో ఉంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, అది మొట్టమొదలు నువ్వు గ్రహించు. నువ్వు రొట్టెలే కావచ్చు, ఆయన సన్నిధిలో ఉండవచ్చు, ఆయన నిన్ను ప్రేమించవచ్చు, కానీ ఆ బల్ల మీదకి తేబడాలి. ఆ బల్ల ఇదిగో 4 భాగములు కలిగి ఇదిగో పరిశుద్ధ స్థలంలో ఉంచబడిన బల్ల. ఆ బల్ల దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధుల సహవాసానికి సాదృశ్యం. నువ్వు ఎప్పటికి ఎవరి మాటలు వింటున్నావు? ఆ రొట్టె ఎక్కడుంది? ఇప్పుడు ఆ రొట్టె ఎక్కడుంది? బల్ల మీద ఉంది. ఇప్పుడు ఆ రొట్టె బల్ల మీద ఉంది కనుక ఇప్పుడు ఆ రొట్టెకు ఎవరి బలం దొరుకుతుంది? బల్ల యొక్క ఆధారం దొరుకుతుంది కనుక అది అక్కడ నిలబడ్డది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఒక పరిశుద్ధుల సహవాసం, ప్రార్థన పరుల సహవాసం, ఇదిగో ఉపదేశం యొక్క గద్దింపు సహవాసం, పరిశుద్ధ ఆత్మను పొందిన వారి సహవాసం నీ జీవితంలో ఉంటే ఒక బల్ల మీద ఉన్నట్లుగా నీ జీవితం ఉంటుంది. ఈ బల్ల మీద నీకు రొట్టెలుగా లేకపోతే ఈ రొట్టె ఎక్కడైనా ఉంటది. ఈ రొట్టెకు విలువ లేదు. హల్లెలూయా. ఈ రొట్టెకు ఏ రొట్టెకు విలువ ఉంది? ఇప్పుడు ఆ బల్ల అంటే ఏంటిది? పరిశుద్ధుల సహవాసం, పరిశుద్ధాత్మను పొందిన వారి సహవాసం. హల్లెలూయా. అపోస్తలుల ఉపదేశం మీద. ఆమేన్. ఎవరి ఉపదేశం మీద? అపోస్తలుల ఉపదేశం మీద. ఆ బల్ల మీదకి నువ్వు తేబడాలి. ఈ రోజు మనిషిని నడిపిస్తున్నది, మనిషిని మోస్తున్నది ఏంటి తెలుసా? వాడి సొంత ఆలోచనలు, వాడి సొంత పాపం, వాడి సొంత బుద్ధి, వాడి సొంత ఆలోచన వాడిని ఇట్లా పట్టుకొని పోతుంది లోకంలో. ఒకరి సెల్లు పట్టుకొని పోతుంది, ఒకరి పాపం పట్టుకొని పోతుంది, ఒకరి స్వార్థం పట్టుకుపోతుంది, ఒకరి వాడి స్వబుద్ధిని ఆధారం చేసుకొని వెళుతున్నారండి. అందుకని దేవుడు ఆ రొట్టెల వైపు చూడట్లేదు. ఆ రొట్టెలను దేవుడు ప్రేమిస్తలేడు. ఆ రొట్టెల జోలికి వెళ్తలేడు. అవి నాకు అవసరం లేదు. ఏవి నాకు అవసరం? పరిశుద్ధ స్థలంలో బల్ల మీదకి తేబడే రొట్టె నాకు అవసరం. ఏ రొట్టె అవసరం? చెప్పాలి. ఏ రొట్టె అవసరం? పరిశుద్ధ బల్ల మీద, పరిశుద్ధ స్థలంలో ఉన్న బల్ల మీద ఉన్న రొట్టె నాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు లోకం ఆధారమా, దేవుని పరిశుద్ధుల ఆధారమా? ఆమేన్. ఆది అపోస్తలుల బోధ మీద నువ్వు కట్టబడాలి. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి తమ్ముడా, అన్న, అయ్యా, లోకం 4 తీర్ల మాట్లాడుతుంది. లోకం నిన్ను ఎటో వైపు తీసుకొని వెళ్తుంది. లోకం నిన్ను ఎక్కడికో నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. 100 మంది ఉన్నావు. ఆ 100 మందిలో మనం పోతున్నావు. ఆ 100 మందిలో నువ్వు అక్కడ ఆగినా నీ నాపర్వాలు ఏం చేస్తారు? ఇప్పుడు 100 మంది పోతున్నారండి. అమ్మా వింటున్నారా? అందరు 100 మంది పోతున్నారు. ఆ మందిలో మనం ఉన్నాం. ఇప్పుడు నేను ఇక్కడ ఆగుతాంటే ఉండనిస్తారండి. వాళ్ళు ఏం చేస్తారు? మేము పోవాలంటే నువ్వు అడ్డం ఉండద్దు. కాబట్టి నిన్ను కింద పడేసి తొక్కుకుంటానన్నా పోవాలి, లేకపోతే అందరు కలిసి నిన్ను నెట్టుకుంటానన్నా. సేమ్ ఇదే జరుగుతుంది. హల్లెలూయా. తొక్కుతోడు తొక్కుతూనే ఉంటాడు.
నీకు ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నా ఇదిగో నేను నెట్టుకుంటా పోతూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నువ్వు నెట్టుకుంటా పోబడతావు, కనబడతావు. నీ బుద్ధి, నీ గుణం, నీ మనసు ఇదిగో ఒక రొట్టెగా మారి ఆ రొట్టె పరిశుద్ధ స్థలంలో ఉన్న బల్ల మీదకి తేబడాలి, ఆ బల్ల మీద నిలబడాలి. నీ స్వార్థ బుద్ధిని, నీ స్వార్థ మనసును, నీ సొంత ఇష్టమును చంపు. దేవుని ఇష్టమైన రొట్టెగా మారు. పరిశుద్ధ బల్ల ఎదుగుతున్నా. నీకు ఎవరు నడిపిస్తున్నారు? నిన్నెవరు మోస్తున్నారు? నిన్నెవరు నడిపిస్తున్నారు? ఈరోజు ఆలోచించాలి. ఎవరి మాటలు నీకు ఇష్టమండి? ఎవరి ఆలోచన నీకు ఇష్టం? ఎవరి మాటలు నిన్ను ఆకర్షిస్తున్నాయి? నీ మనసు హృదయంలో ఎవరికి తెలవకుండా ఒక గుట్టు రహస్యం నీలో ఉంది. ఆ రహస్యము అది ఎవరి మీద ఆధారపడి నీ బ్రతుకులో నీలో మూలుగుతుందో ఒకసారి ఆలోచించాలి. దాన్ని ఈ రోజు ఇదిగో అది పరిశుద్ధుల సహవాసముతో ఇరుగా ఉందా, లేకపోతే ఆ సహవాసాన్ని వదిలిపెట్టుకో. దేవుని బల్ల మీదకి రా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సన్నిధి రొట్టెల బల్ల, అది నా సన్నిధి. చెప్పండి, అది నా సన్నిధి. నా సన్నిధిలో ఉన్న బల్ల. హల్లెలూయా. నా బల్ల మీద ఉన్న రొట్టె నాది. హల్లెలూయా. ఆ రొట్టెను చూసి దేవుడు సంబరపడతాడు. ఆ రొట్టెను చూసి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ రొట్టె దగ్గరికి వచ్చి ఇదిగో నా ప్రియమైన ఇశ్రాయేలు అని దేవుడు దీవించబోతున్నాడు. ఎందుకు తెలుసా? ఇది పరిశుద్ధ స్థలం మీద ఉన్నది. ఎందుకు తెలుసా? ఇది బల్ల మీద ఉన్నది. ఆమేన్. ఎక్కడుంది? చెప్పాలి, ఎక్కడుంది? మనుషుల మీద లేదు, లోకం మీద లేదు, లోకాసన మీద లేదు, స్వార్థం మీద లేదు, సుఖభోగాల మీద లేదు. అపోస్తుల పరిశుద్ధుల బోధ మీద ఉన్నది. హల్లెలూయా. అపోస్తుల బోధ మీద ఉన్నది. రోషమైన ఉపదేశం మీద ఉన్నది. వాటి రొట్టె. ప్రైజ్ ది లార్డ్. మోసే సన్నిధి రొట్టెల బల్ల చెయ్యి. రొట్టెల బల్ల మీద ఒక రొట్టెను పెట్టయ్యా, అవి నా సన్నిధిలో ఉండాలని. హల్లెలూయా. అవి నా సన్నిధిలో ఉండాలి. నా సన్నిధిలో ఉన్న రొట్టెకు నేను కావలిగా ఉంటా. నా సన్నిధిలో ఉన్న రొట్టెకు నేను దీపమై నిలబడతా. నా సన్నిధిలో ఉన్న రొట్టెకు ఇదిగో నేను జీవం పోస్తా అని దేవుడు మాట్లాడితే, నీ స్వార్థ బుద్ధిని పట్టుకొని, నీ సొంత ఆలోచన పట్టుకొని, నీ ఇష్టం వచ్చిన ప్రార్థన చేసుకుంటా ఎవరో మాట మీద అమ్ముడు పోయి వాళ్ళతో తిరిగి తీర్థయాత్రకు పోయి మళ్ళీ ఆదివారం నాడు బైబిల్ పట్టుకొని పరిశుద్ధమ్మ లెక్క దేవుని మందిరానికి వచ్చినాం. హల్లెలూయా. ఓ పరిశుద్ధమ్మ, ఆదివారం పరిశుద్ధమ్మ, సోమవారం నాడు సోకులమ్మ. హల్లెలూయా. ఆదివారం పరిశుద్ధమ్మ, సోమవారం నాడు సోకులమ్మ. హల్లెలూయా. ఆదివారం పరిశుద్ధమ్మ, మంగళవారం నాడు అందరమ్మ. ఎవరమ్మా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో బల్ల మీదకి తేబడాలి. ఆ బల్ల మొదటిది సహవాసం, ఆ బల్ల ఉపదేశం, ఆ బల్ల ఇదిగో దేవుని యొక్క పరిశుద్ధత. ఆ బల్ల మీద తేబడితే నిన్ను చూసిన వానికి ధరలు కొడుతుంది. దేవుడేమో నిన్ను ప్రేమిస్తాడు, లోకమేమో నిన్ను ముట్టకుండా దేవుడు కాపాడుతాడు. ఈమె లోకం మీద లేదు, ఎక్కడుంది? పరిశుద్ధ బల్ల మీద ఉంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎవరితో సహవాసం చేస్తే ఆ మాటలు నీకు వస్తాయి. నువ్వు ఎవరితో ఎక్కువసేపు మాట్లాడితే అవే బుద్ధులు ఉంటాయి. అవే. ఈరోజు నా దేవుని సేవకునిగా నేను మీకు చెప్తున్నాను, అందరితో ఉండాలి, అందరితో మాట్లాడాలి, కానీ పరిశుద్ధ సహవాసం మాత్రమే చేయాలి. దేవునికి విరోధమైన దానికి ఒక్కదానికి అవకాశం ఇచ్చినవా దేవుడిని అంగీకరించడు. దేవుడు నిన్ను ఒప్పుకోడు. దేవుడు నిన్ను చూసి ఆయన మనసు సంతోషం ఉండదు. ఆయన ఏమంటున్నాడు? నా సన్నిధి బల్ల మీద రొట్టె ఉండాలి, అది నా సన్నిధిలోనే ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఓ రొట్టెగా నీవు ఉన్నావు, నీవు ఆయన సన్నిధిలోనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని చూడండి, 1వ యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, క్రీస్తు యేసు సహవాసం, అన్యోన్య సహవాసం. అయితే ఆయన వెలుగుతున్న ప్రకారం
అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. అన్యోన్య సహవాసం అంటే సహవాసం చెప్పండి అందరూ. బాబా అన్యులతోటి నువ్వు మాట్లాడి, అన్యులతోటి ఉండి, అన్యుల ముచ్చట్లు విని, అన్యులతోటి నువ్వు మోయబడితే అది చెడ్డ సహవాసం. ఇదిగో దేవునితోటి సహవాసం ఏంటిదో తెలుసా? అన్యోన్యమైనదంటే ఈ లోకములో ఏ సహవాసాలు ఎన్ని ఉన్నా వాటన్నిటికంటే శ్రేష్టమైన సహవాసం ఇది. హల్లెలూయా. హల్లెలూయా. ఏ సహవాసం ఇది? అమ్మా, నీ భర్త, భార్య, పిల్లలు, తల్లుల సహవాసం కంటే కూడా ఇది శ్రేష్టమైన సహవాసం. భార్య, భర్తలు, కొడుకులు, బిడ్డలు, కోడళ్ళు, బలగమంతా ఇదిగో దీపం ఉన్నంత వరకే. అంతేనా కాదు? దీపం ఉన్నంత వరకే. హల్లెలూయా. దీపం మారిపోతే ఏ బంధం లేదు. ఏ బంధం లేదు. అందుకనే క్రీస్తు యేసుతో సహవాసం ఉండాలి. భర్త అయినా భార్య అయినా, భార్య భర్తలు ఇద్దరు ఒకటి కావచ్చు, కానీ వాళ్ళు ఇద్దరు దేవునితో ఏకం కావాలి. వాళ్ళిద్దరితో దేవునితో ఏకం అవ్వాలి. భార్య భర్తలు ఇద్దరైనా భాషపోవచ్చు మరణం ద్వారా, కానీ దేవుడైనా భాషపడలేదు. ఈ సహవాసం ఎవరితోటి? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక బల్లలా ఉంటుంది నువ్వు దేవుడితో సహవాసం చేస్తే. ఎలా ఉంటుందండి? బల్ల మీద ఉంటావు. ఇప్పుడు బల్ల మీద ఉన్నారు, కింద ఉన్నట్ట, మీద ఉన్నట్ట చెప్పాలి. హల్లెలూయా. మనుషులతో నువ్వు సహవాసం చేస్తే నేను కింద మెత్తగా. అదే పరిశుద్ధుల బల్ల మీదకి వస్తే నువ్వు పైకి హెచ్చించబడుతుంటా. నీ మీద ఇంకొకటి ఏమి ఉండదు, నువ్వే హీరో. క్రీస్తు యేసు బల్ల మీద, సహవాసమైన బల్ల మీద, పరిశుద్ధమైన బల్ల మీద, ఉపదేశమైన బల్ల మీద నీవు కట్టబడాలి. నువ్వు నిర్ణయం కలిగి ఉండాలి. స్థిరముగా నీ మనసు నిలబడితే అనేకుల ఎదుట నిన్ను హెచ్చిస్తాడు ఆయన. దయచేసి నేను అనే మాటలు ఏంటి ఒకసారి అర్థం చేసుకోండి. లోకపు మనుషులతో ఉండొచ్చు, కానీ వాళ్ళ మాటలు మనల్ని ఏలద్దు, వాళ్ళ ఆలోచనలు మనల్ని ఏలద్దు. దేవుని వాక్యమే మనల్ని ఏలాలి. ఆమేన్. నేను బ్రతుకుతున్నది దేవుని కొరకు. నేను ఈ రోజు వరకు సాక్షిగా నిలబడ్డది దేవుని కొరకు. నన్ను దేవుడే పోషిస్తున్నాడు, నన్ను దేవుడే ఏం చేస్తాడు, నీవు కాదు. నీ వల్ల ఏది కాదు. దేవుడిని మనం హెచ్చించేది. దేవునితో నీ సహవాసం ఎట్లుంది? దేవునితో సహవాసం చేయి. ఆమేన్. మనుషుల మాటలకు అమ్ముడు పోకు. దేవుని సహవాసం అంటే ఏంటి చెప్పండి అమ్మ? దేవుని సహవాసం అంటే ఎంతమంది అన్యులు నీ ముందున్నా వాళ్ళ మధ్యలో నీ యొక్క బుద్ధి కనబడాలి. అది సహవాసం. ఆమేన్. ఈ సహవాసం ఏంటిది? అవునా కాదా? నేను చెప్తాను ఏమన్నా మాట చూడండి, చదవని మాట. అందరి ఎదుట ఎవడు నన్ను ఒప్పుకున్నానో నేను వాడిని తండ్రి ఎదుట ఒప్పుకుంటాను. 10వ అధ్యాయము 33వ వచనం. 33, 32, 33. అగో మనుషుల ఎదుట అమ్మమ్మ, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్నవాడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకమందున్న తండ్రి దగ్గరికి నీ ప్రార్థన వచ్చినప్పుడు ఈ ప్రార్థన ఎవరిదయ్యా అని అడుగుతాడు. అప్పుడు ఈ ప్రార్థన ఫలానా అక్కది అని చెప్పేసి ఆయన మనసారా నా బిడ్డదయ్యా, నా బిడ్డ ప్రార్థనేనయ్యా అని ఆయన తండ్రి దగ్గర మనం తీర్చాడు. నువ్వు కనుక నీ బంధువులకు, నీ స్నేహితులకు, నువ్వు పాపానికి, ఈ లోకానికి అమ్ముడు పోయి యేసయ్యను పక్కకు పెట్టి ఏది పడతాను చేతివి మా లక్ష్య స్తోత్రం 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 యేసయ్యా వందనాలు వందనాలు పాట పడుతుంది. పాట తెలుస్తలేదు, ఒకరు ప్రార్థన అది ప్రార్థన తెలుస్తలేదు. హల్లెలూయా. అమ్మా దయచేసి వినాలి, నువ్వు పరిశుద్ధులతో సహవాసం చేయాలి. అదే అందరి ముందర నువ్వు ఏం చేయాలి? దేవుని బిడ్డగా బ్రతకాలి. ఆమె తెల్లబట్టలు ధరించుకోవాలంటే ఎంతమంది కానీ బాధ అనిపిస్తుందా? మనుషుల మాటలు నీళ్ళ బొట్టలు. హల్లెలూయా. వాటికి మనం అమ్ముడు పోవద్దు. దేవుని కొరకు మనం నిలబడితే హల్లెలూయా నిన్ను చూసిన వారికి భయం కలుగుతుంది. నీవు పరిశుద్ధుల మనసులో చేర్చబడతావు.
దేవుని కొరకు రోషం కలిగి నిలబడతాం. ఆమేన్. హల్లెలూయా. అందరి ముందట ఒప్పుకోవాలి. దేవుని నమ్ముకున్నానని అందరి ముందట ఒప్పుకోవాలి. ప్రతి ఆదివారం నాడు ఎవరైతే కూలికి పిలిచి లేదు ఈ రోజు నేను చర్చికి పోవాలి ఆమేన్ అన్నడా లేదా? ఈ రోజు నీ ప్రార్థన ఎందుకు వినబడతలే తెలుసా? నువ్వు ఒప్పుకుంటలేవు, అందరితో కలిసిపోతున్నావు. పాలల్లో ఏం పోతే కలిసిపోతున్నాను, నీళ్లు పోతే కలిసి కదా. నువ్వు పాలే, ఎన్ని నీళ్లు పోసినా పాలే, ఎన్ని నీళ్లు పోసినా పాలే. హల్లెలూయా. ఎన్ని నీళ్లు పోయి తెల్లగా కనబడే పాలే. ఆమేన్. పాలను నీళ్లను దేవుడు వేరు చేస్తాడు. మీకు కూడా తెలుసా? అది కొంగ ఏదో ఉంటుంది, హంస కదా. హంస ఏం చేస్తుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీళ్లను పాలను వేరు చేస్తుంది ఏదో ఒకటి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా వినండి, దేవుని కొరకు మనం నిలబడితే రోషంగా బ్రతకాలి. అందరి ముందట దేవుని ఒప్పుకొని బ్రతకాలి. నువ్వు అట్లా బ్రతుకుతేనే దేవుడు తండ్రి ఎదుట ఒప్పుకొని నీకేది కావాలో అది ఆయన అనుగ్రహిస్తాడు. అదే బల్ల. చెప్పండి, అదేంటి? బల్ల. ఆమేన్. హల్లెలూయా. మొదటిది సహవాసం, రెండోది ప్రియులారా ఈ బల్ల అపోస్తలుల యొక్క బోధ మీద ఒక సాక్షిగా నువ్వు ఆ బల్ల మీద నిలబడాలి. ఆమేన్. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తలుల బోధ యందును సహవాసమును రొట్టె విరుచుట యందును ఎడతెగక ప్రార్థన చేయుట యందును ఎడతెగక. హల్లెలూయా. ఏమంటున్నాడు? సహవాసమందును రొట్టె విరుచుట యందును మీరు ఎడతెగక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సహవాసములకు 4 ఉన్నాయి. అక్కడ ఏంటి చూడండి. మొదటిది ఏంటి? అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 ఏంటి? ఈ 4 నీ జీవితంలో ఉంటే నీవు పైకి హెచ్చించబడతావు. పైన సురేష్. హల్లెలూయా. 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 లోకపు మనుషులతోని సహవాసం కాదు, పరిశుద్ధులతోని సహవాసం, అపోస్తలుల బోధతోని సహవాసం, ప్రార్థనతోని సహవాసం. ఆమేన్. ఈ 4 పాదాలే ఈ బల్ల. అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 నువ్వు ఉంటే ఇదిగో నువ్వు హెచ్చించబడతావు, ఎదుగుతావు, వర్ధిల్లుతావు. ప్రైజ్ ది లార్డ్. ఈ బల్ల మీదకి నువ్వు తేవడాలి. ఈ బల్ల మీదకి నువ్వు తేవడాలి. ఎప్పుడు చూసినా అన్యులతో లోక ముచ్చట్లు పెట్టుకుంటా దయచేసి వినండి. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా, మనుషులతో తక్కువ మాట్లాడండి, దేవునితో ఎక్కువ మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించండి. దేవుని మందిరానికి రండి, మీకు సమయం దొరికితే మందిరంలో ప్రార్థించండి. ఈ సహవాసంలో నీవు ఉంటే దేవుడు నేను చేస్తాడు. ఇప్పుడు ఏంటిదండి బల్ల? ఏంటిది బల్ల అంటే? ఏంటిది? సహవాసము, అపోస్తలుల బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట యందు నువ్వు నిలబడాలి. ఆమేన్. ఇప్పుడు పైన రొట్టె ఉంది, ఆ రొట్టెని ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. ఆ రొట్టె దేనికి సూచన? ఆ రొట్టె ఎవరు? ఇశ్రాయేలు. అంటే ఆత్మీయమైన ఇశ్రాయేలు కూడా మనమే, అవునా కదా? ఇప్పుడు ఆ రొట్టెలు ఎక్కడ ఉండాలి? బల్ల మీద ఉండాలి. ఇప్పుడు ఆ బల్ల మీద ఉన్న రొట్టె ఎవరి రొట్టె? ఎవరి పేరు మీద ఉన్న రొట్టె? నా పేరు మీద. చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నీవు రొట్టెగా మారటానికి ఆయనే రొట్టెగా మారిండు నీ కొరకు. హల్లెలూయా. నీవు రొట్టెగా బల్ల మీదకి తేబడటానికి, ఆ బల్ల మీద పై స్థాయిలో ఉండటానికి, ఆ బల్ల మీద నువ్వు నిలబడటానికి, ఆ బల్ల మీద నువ్వు ఆశీర్వదించబడటానికి, ఆ బల్ల మీద ఉన్న రొట్టెపై ఇదిగో దేవునికి కళ్ళకు కనబడట కొరకై దేవుడు నీకు బదులు ఆయన రొట్టెగా మారాడు. హల్లెలూయా. ఆయన రొట్టెగా మారాడు. నీవు రొట్టెగా మారుతున్నావా? లేక ఆ రొట్టెగా తేబడకుండా ఇంకా లోకములో మనుషుల వలె కర్మాంతులవై, ఇదిగో మూర్ఖుడవై, దుర్మార్గుడవై, అన్యుడవై, ఇదిగో చీకట్లో సంచరించబడవై ఉన్నావా? దేవుని చేతిలో ఉండే ఒక రొట్టెగా మారు.
హల్లెలూయా. ఎట్లా మారాలి నువ్వు? దేవుని చేతిలో ఉండే ఒక రొట్టెగా మారాలి. ఈ పళ్ళ మీద ఉండడానికి ఒక రొట్టెను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు ఆ రొట్టెను ఎన్నుకున్నాడు తెలుసా? ఈ రొట్టె ఒక పిండిలో నుంచి వచ్చింది. ఈ పిండిని పిసికితే ముద్ద అయిపోతుంది. మరలా ఈ పిండిని ఇదిగో పెద్దగా చేస్తే పెద్దగా అవుతుంది. ఇది ఎటు చెప్పుతే అటు ఇంటదట. ఈ పిండి ఇంటదా లేదా? హల్లెలూయా. మనుషుడు దేవుని మాట చొప్పున లోబడిన వాడై ఉంటే, దేవుని మీద ఇష్టం కలిగిన వాడై ఉంటే, దేవుని చేతిలో ఉన్న ఒక రొట్టెగా దేవుని తయారు చేస్తాడు. మనుషుల చేతిలో ఉంటే మనుషులు కూడా నిన్ను తీసుకుంటారు. మనుషులు కూడా నిన్ను ఏడికాడికి ఇరిచివేస్తారు. అందుకనే ఎబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, నీవు దేవుని చేతిలో పడాలి. హల్లెలూయా. మనుషుల చేతిలో పడాలి. ఎవరి చేతిలో పడాలి? దేవుని చేతిలో పడాలి. దేవుని చేతిలో ఉండే రొట్టెవా? మనుషుల చేతిలో ఉన్నావా? హల్లెలూయా. ఈరోజు ప్రభు బలలో మనం పాల్గొనవచ్చున్నాం. ఈ రొట్టె ఎందుకు వచ్చింది, ఎక్కడికి వచ్చింది అంటే, నిన్ను ఆయన రొట్టెగా మార్చుకోవడానికి ఆయనే రొట్టెగా మారిపోయాడు. ఆయన రొట్టెగా ఎట్లా మారాడు తెలుసా? పాపము నిమిత్తమై, నీ పాపము నిమిత్తమై ఆయన శరీరం మీద వేసుకొని ఆయన ఇదిగో పాపములకు బలి అయిపోయాడు. పాపములకు ముద్దయిపోయాడు. పాపములకు వీరగొట్టబడ్డాడు. పాపములకు ఆయన రక్తమంతా దారిపోసాడు. ఎందుకు తెలుసా? నీవు ఆ రొట్టెగా మారాలని. ప్రైజ్ ది లార్డ్. నీవు ఆయన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి యేసయ్య చేతిలో ఉన్న రొట్టెగా మారు. యేసయ్య చేతిలో ఉన్న రొట్టెగా మారితే ఆయన నిత్యం నిన్ను చూస్తాడమ్మా. ఆయన చేతిలో నిన్ను ఒక ఉన్నత స్థానంలో నిలబెడతాడమ్మా. ఆయన చేతిలో నీవు ఉంటే ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తాడమ్మా. లోకంలో నీవు ఉంటే మనుషులు పిసుకుతారు, మనుషులు నిన్ను తొక్కుతారు, మనుషులు నిన్ను ఏడికాడికి చింద్రమందరం చేస్తాడు. కానీ దేవుని సన్నిధానంలో ఉన్న రొట్టె యేసయ్య తింటాడా? దేవుడు తింటాడా? మన నన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చేతిలో ఉన్న ఒక రొట్టెగా మారాలి. ఆమేన్. ఒక రొట్టెగా మారాలి. ఆయన చేతిలో ఉన్న రొట్టెగా నువ్వు లోబడాలి. ఆయన చేతిలో ఉన్న రొట్టెగా మృదువుగా మారిపోవాలి. నువ్వు ఎంత మృదువుగా ఉంటావో, ఎంత తగ్గించుకొని ఉంటావో, ఎంత ఇష్టపడి దేవుని దగ్గర ఉంటావో, అంత ఇష్టముగా దేవుడు నిన్ను తయారు చేసుకుంటాడు. అంత ఇష్టముగా నిన్ను దేవుడు ఎప్పటికీ చూస్తాడు. చూడు, నా చేతిలో నిన్ను చెప్పుకొని. హల్లెలూయా. ఓ రొట్టెగా నువ్వు మారుతావా? లేకపోతే లోకములో చేతులు పడిపోతావా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎట్లా మారాలి? నువ్వు దేవుని చేతిలో ఉన్న రొట్టెగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో మనందరం చదువుకున్న 11వ అధ్యాయం 1 కొరింథీ. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. హల్లెలూయా. అమ్మ వినండి, యేసయ్య చేతిలో ఉన్న రొట్టె, ఇది నీ కొరకైన నా శరీరముగా, దేవుని శరీరముగా ఇదిగో ఆయన నీకు అందిస్తున్నాడు. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, నీవు దీన్ని తిని హల్లెలూయా నా వలె మారాలని ఆయన చెప్పాడు. ఆయన నా వలె అమ్మ చెప్పాలి, నా వైపు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య చేతిలో ఉన్న రొట్టెలాగా నీవు ఆయన చేత ప్రేమించబడి, ఆయన చేత మృదువుగా మారి, ఆయన చేత దేవుని చేత దీవించబడిన వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభు పేరిట నేను మీకు తెలియపరుస్తున్నా. హల్లెలూయా. దేవుని చేతిలో ఉండే రొట్టెగా నీవుంటే దాన్ని వీరుస్తే ఆశీర్వాదం. హల్లెలూయా. ఆయన శరీరం ఏమైంది? విలువబడలేదా? ఈరోజు నీవు కూడా దేవుని చేతిలో విలువబడాలి. నువ్వు దేవుని చేతిలో విలువబడాలి. చూడు, మనుషులు నిన్ను ఎరుస్తారు. యేసయ్య నిన్ను ఎరుస్తుంది. దేవుని చేతిలో ఉంటే దేవుడు నిన్ను ఎరుస్తాడు. ఎట్లా ఎరుస్తాడు? నీలో పాపం ఉందా? దాన్ని ఎరిచి వేస్తాడు. నీలో గర్వం ఉందా? దాన్ని ఎరిచి వేస్తాడు.
దోషం ఉందా దాన్ని విడిచివేస్తాడు. ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నావు నువ్వు? దేవుడి చేతిలో ఉన్నావు కనుక దేవుడు దాన్ని పట్టుకొని ఇరుస్తాడు. ఆమేన్. నువ్వు పాపం వైపు వెళ్ళిపోతున్నావా, వెంటనే దాన్ని విడిచివేస్తాడు. నువ్వు దేవుని చేతిలో ఉంటే నీలో పాపం లేకుండా, నీలో దుర్మార్గత లేకుండా, నీలో మూర్ఖత్వం లేకుండా దేవుడు విడిచివేసి నిన్ను కాపాడుకుంటాడు. విలువబడే విధముగా ఉండాలి. కొన్ని రొట్టెలు ఉంటాయి, అవి దంగై, అవి తెగై. ఆ రొట్టెను ఇసురు కొడితే అట్టకట్టే ఉంటుంది. ఆ రొట్టెను అక్కడికి అత్తడా దేవుడు తీసుకుంటాడా? బిరుసుకుపోయిందని. హల్లెలూయా. ఆ రొట్టెను దేవుడు చూడడు, దేవుడికి అవసరం లేదు. అది విలువబడేదై ఉండాలంట ఆ రొట్టె. హల్లెలూయా. ఏమై ఉండాలి? ఆమేన్. హల్లెలూయా. యేసయ్య చేతికి నువ్వు రాగానే, ఇదిగో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీలో ఏ పాపం ఉందో, నీలో ఏ అబద్ధం ఉందో, నీలో ఏ మోసం ఉందో, నీలో ఏ అన్యాయం ఉందో అది దేవుడి చేత విలువబడి, ఇదిగో దేవుడి చేతిలో నువ్వు ఉండాలి. యథార్థంగా బ్రతకటం నేర్చుకోవాలండి. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా ఉండాలి? నువ్వు యథార్థంగా బ్రతకటం నేర్చుకోవాలి. ఆమేన్. దేవుని చేత విలువబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా, దేవుడి చేతిలో ఉంటే నిన్ను ఆయన నీ స్థితిని మారుస్తాడు. ఆయన నిన్నే చూస్తాడు, ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనుషుల చేత విలువబడదు, మనం దేవుని చేతనే విలువబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎందుకు ఆశీర్వదించబడతావు? ఎందుకు దేవుడిని మొరవింటలేడు? ఎందుకు దేవుడు నీ వైపు చూస్తలేడు? కారణం నువ్వు దేవుడి చేతిలో ఉన్నావా? ఉన్నా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని చేతిలోనికి రా, దేవుని చేతిలోనికి రా. ఎప్పుడు చూసినా ఎందుకు నీ స్వార్థం? దేవుడు అంటే ఎందుకు నీ స్వార్థం? ఓ అరుపాల అయ్యగారిని బట్టి, అబ్బో అయ్యగారు అంటే కోప్పడతాడు, తిడతాడు కాబట్టి ఆయన దగ్గరికి పోతే ఇవన్నీ చెప్పుకోవద్దు, మాట్లాడద్దు. ఏమన్నా ప్రార్థన చేస్తే చేసినోడా లేకపోతే లేనోడా? హల్లెలూయా. హల్లెలూయా. నన్ను చూడకు, దేవుని మనసుతో మాట్లాడు. ఆమేన్. విలువబడిన వాడవైతే దైవజనుడు ఎంత కొట్టినా ఆ దైవజనుడి గురించి వెళ్ళవు. హల్లెలూయా. దైవజనుడి గురించి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నీ సేవకుని, నీ ఉపదేశాన్ని, సంఘాన్ని వదిలిపెట్టావు. నువ్వు విలువబడతావు కనుక, ఇదిగో బెడ్స్ గా ఉన్నావు కనుక ఈ శరీరాన్ని ఎక్కడ పడతాను, ఈ శరీరాన్ని ఇక్కడ పడతాను, ఇక్కడ అక్కడికి పోతావు, అక్కడ ఇక్కడ. హల్లెలూయా. విలువబడాలి. చెప్పాలి, విలువబడాలి. విలువబడితే నీకు విలువ, విలువబడితే నువ్వు లోబడితే, నువ్వు తగ్గించుకుంటే, దేవుని సన్నిధానం నాటబడితే నువ్వు పై స్థాయిగా మారుతావు. ఆమేన్. హల్లెలూయా. అవునా కదా? ఎల్లవా? హల్లెలూయా. విలువబడిన వారమై ఉండాలి. విలువబడతాం అంటే అర్థం ఏంటి చెప్తాను వినండి. విలువబడితే అర్థం ఏంటి తెలుసా? నువ్వు యేసయ్య మాట ప్రకారంగా జీవిస్తావు. వాక్యం చేత నువ్వు తాకబడతావు. వాక్యం తాకితే నీ హృదయం ఏమవుతుంది? నీ పాపం గుర్తుకొస్తుంది, నీ ప్రాణమంతా జల్దవుతుంది. వెంటనే దాన్ని విలువ. దేవుని దాసుల దగ్గరికి రా. అయ్యా, నాతో దేవుని వాక్యం మాట్లాడింది. హల్లెలూయా. ఎప్పుడన్నా ఫోన్ చేసి, అయ్యా ఈరోజు వాక్యం దర్శించింది, ఆమేన్, నాకు ఈరోజు శుభ్రం అనిపించింది అని మాట్లాడినవా? హల్లెలూయా. మంచిగా ఇంటావు, ఇంటికి పోతావు, సపరేట్గా మర్చిపోతావు. దాన్ని మాట్లాడాలి. అయ్యగారితో మాట్లాడాలి, అమ్మగారితో మాట్లాడాలి, పరిశుద్ధులతో మాట్లాడాలి, ప్రార్థనలో నువ్వు ఎదగాలి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి దేవుని వాక్యము చేత నువ్వు తాకబడాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నా. ఆమేన్. చూడండి, ఒక వచనాన్ని మీకు చూపెడతా. నిర్గమకాండ 37వ అధ్యాయం 10వ వచనం. తుమ్మకర్రతో బల్లలు చేసెను, దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు మూరెడు, దాని ఎత్తు మూరెడున్నర. అతడు దానికి మేలిమి బంగారు రేపు పొదిగించి, దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా. హల్లెలూయా. ఆ బల్ల మీద ఏముందో తెలుసా? మేలిమి బంగారం ఉందంట. చెప్పండి అందరూ. ఆ బంగారం మీద అంటే శ్రేష్టమైన స్థలములో నిలబడాలి. ఆమేన్. ఎంత మంచి భాగ్యం అండి. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ మీదనే కాదు, ఒక బంగారు రేఖతో పొదిగింపబడిన శ్రేష్టమైనటువంటి ఇదిగో స్థితిలో నిలబడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. నీ విలువ పెరుగుతుంది, నీ స్థాయి మారుతుంది, నువ్వు ఉన్నత స్థితిలో ఉంటావు. విలువబడిన రొట్టెగా. ఆమేన్.
తేబడిన రొట్టెగా. రైజలా నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీ స్థాయి మారుతుంది. లోకం లోకం లోకం, వీళ్ళు బంధువులు వాళ్ళు బంధువులు, వీళ్ళు ఇట్లా చెప్పారు వాళ్ళు అట్లా చెప్పారు అన్ని పక్కన పెట్టు. వాక్యం ఏం చెప్పింది అది చెయ్యి. వాక్యం ఏం చెప్పింది అది చెయ్యి. రైజలా వాక్యం నేను ఎట్లా గతించింది అట్లా లోబడు. విలువబడుతున్నావా నీవు? గర్వంతో ఉంటున్నావా? విలువబడుతున్నావా నీవు? పగలతో ఉంటున్నావా? నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. బల్ల మీదకి తేబడ్డావు. ఏ బల్ల మీదకి తెలుసా? మేలిమి బంగారం రేకుతో పొదిగింపబడిన శ్రేష్టమైన బంగారపు బల్ల మీద నువ్వు నిలబడ్డావు. అనే నీ స్థాయి బంగారం మీద నడిచేస్తాయి. నీ స్థాయి ఉన్నతమైన శిఖరాల మీద నిలబడేస్తాయి. అలాంటి స్థాయిని పెట్టి ఎటు పడతాడు, ఎవరి మాటల్లో పడితే ఆ మాటలు ఎటు ఎటు చెబుతాడు దయచేసి వెళ్ళదు. స్థిరమైన బోధ మీద నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా. నీ విశ్వాసం గురించి సేవకుడు గద్దించాలి. నీ ప్రార్థన గురించి సేవకుడు గద్దించాలి. రోజు నిన్ను విలువాలి, విరిచి సరిచేసి నిలబెట్టాలి సేవకుడు. హల్లెలూయా. హల్లెలూయా. సేవకుడు దాన్ని ఏం చేయాలి? రొట్టెలను సరి చేయాలండి. ఎప్పటికీ సరి చేయాలి. మారుస్తుండాలి రొట్టెలను. నీ ప్రార్థనలు మార్చాలి, నీ విశ్వాసాన్ని మార్చాలి. అంటే ఎదుగుదల కొరకు మార్చాలి. ఎప్పుడు చేసినట్టుండదు, ఎప్పటికి పోయినట్టుండదు. ఒకే విశ్వాసం. హల్లెలూయా. నీ జీవితంలో మార్పులు చేర్పులు ఉండాలి, ఎదుగుదల ఉండాలి. ఆమేన్. ఈ సహవాసంలో నీవు ఉన్నట్లయితే దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడతాం. మొదటిది బల్ల. ఆ బల్లనగా అపోస్తుల బోధ, పరిశుద్ధుల సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన అనే బల్ల మీద చేయబడాలి. రెండవది ఆ బల్ల మీద రేకు ఉంది. అది పరిశుద్ధమైన మేలిమి బంగారంతో చేయబడిన రేకు. అదే నీ ఉన్నతమైన స్థితి. హల్లెలూయా. రేకు మీద. మూడవది ఆ రొట్టెగా నీవు ఆ బల్ల మీదకి తేబడాలి. ఆ రొట్టె అనగా విలువబడినది. హల్లెలూయా. ఆ రొట్టె అనగా ఇదిగో నీకు నాకు గుర్తుగా ఉన్నది. ఆ రొట్టె దేవుని చేతలో ఉన్నది. హల్లెలూయా. నీవు నిలబడితే నీ చేత ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దెబోరా, బైబిల్లో ఉన్న దెబోరా, సిసెరా దెబోరా బైబిల్లో ఉన్నారు. వాళ్ళిద్దరు దేవుని సంఘంలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఉన్నారు. శత్రువులు అందరూ వచ్చి వారిని ఓడిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, ఏడుస్తున్నారు. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ఉన్న మొగోళ్ళు అందరూ ఏమైనా తెలుసా? ఇశ్రాయేలు మొగోళ్ళు మనము కనుక యుద్ధము చేస్తే మన ప్రాణాలు పోతాయి. మన ప్రాణాలు పోతాయి. అమ్మో యుద్ధము చేయలేమని చెప్పేసి ఉంటే ఇదిగో ఈ దెబోరా నేస్తుంది. హల్లెలూయా. దెబోరా నేస్తుంది. ఇదిగో ఇశ్రాయేలు దేవుడు వారికంటే గొప్ప దేవుడు. ఇదిగో వారి చేతుల్లో మనం చావము అని ధైర్యాన్ని నూరిపోస్తాయి వాళ్ళకు. హల్లెలూయా. పిరికితనంతో మనం ఉండదు. అందరికంటే మనం తక్కువ బ్రతకదు. దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మన బలమైనాడు. దేవుడు మనకు రోషమైనాడు. నిలువలో మనుషులు కాదు మనకు, దేవుడు మనకు కావాలని చెప్పేసి దెబోరా మొగోళ్ళ యొక్క బలాన్ని వేడుతా ఉంది. హల్లెలూయా. 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 ఓ బిడ్డ, మనుషులను పాపానికి ప్రేరేపిస్తున్నారు స్త్రీలు. ఈరోజు అబద్ధాలకు ప్రేరేపిస్తున్నారు స్త్రీలు, మోసాలకు ప్రేరేపిస్తున్నారు స్త్రీలు. దేవుడు మాట్లాడుతున్నాడు నీతోటి. బలము లేని వారికి బలము నీవు, బలము లేని వారికి బలము నీవు, ప్రోత్సాహం లేని వారికి ప్రోత్సాహం ఇవ్వు దేవుల్లో. అంతేగాని లోకంలో ప్రోత్సాహం ఇవ్వకు. వాక్యం మీదకి లేకుండా ఇక నువ్వు దేని మీదకి పోయిన దానికి ప్రోత్సాహం ఇవ్వకు. దేవుని వాక్యం మీద కంటపడితే ఒక ప్రోత్సాహం ఇవ్వు. ఆమేన్. హల్లెలూయా. ఒకరి భార్య తన భర్తను ఎట్లా ప్రేరేపించింది తెలుసా? ఏమండి ఎందుకు బాధపడుతున్నావు? గా పొలం నాకు కావాలి. ఏ పొలం? ఫలాని పొలం. అదను నాకు ఇష్టలేదు, నాకు బాధ అవుతుంది అంటే భార్య ఏమనాలండి అంటే ఆడ అమ్ముతలేడు, పేదోడు, అదొక్కటే పొలం ఉంది, ఆయన అమ్ముతలేడు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? అమ్ముతలేడని సపరేట్గా ఖర్చింటి కాడ అమ్ముతున్నాడు. భార్య ఏం చేయాలండి చెప్పాలి? భార్య ఏం చేయాలి?
భర్త దగ్గరికి వచ్చి ఏమంటాను తెలుసా? ఏమండి ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు? పొలం కావాలన్నా? అయితే అంతకంటే మంచి పొలాలు లేవా, కొనుక్కుందాం అని చెప్పాలి. ఆమె ఏమన్నా తెలుసా? నీ భర్తకు ఏదైతే ఇష్టమైందో దాని విషయం దగ్గరికి వచ్చి అంటది, ఇదిగో ఆ పొలం ఎట్టియడం నేను చూసుకుంటా, రేపటి ఇది వరకల్లా ఆ పొలం నీ చేతికి వస్తుందని చెప్పింది, పోయింది. కథం ఆ పొలం యజమాని చంపేసింది, ఆ పొలాన్ని గుంజింది, అతని చేతిలో పెట్టింది. దుర్మార్గపు పనులు చేయడానికి ఈరోజు ఒకరినొకరు సహకరించుకుంటున్నారు. అబద్ధాలు ఆడటానికి ఒకరినొకరు సహకరించుకుంటున్నారు. మోసాలు చేయడానికి ఒకరినొకరు సహకరించుకుంటున్నారు. అదే నీ కొంపను నాశనం చేస్తుంది తెలుసా? హల్లెలూయా. ఎవరినైతే చంపి పొలాన్ని గుంజుకున్నదో సేమ్ అట్లనే తన భర్తను తాను కింద పడి కుక్కలు పీక్కొని తిని ఆ నెత్తులు తాగినాయట. కుక్కలు వచ్చి ఒక పేదవాడి భూమిని ఆశపడి అక్రమంగా ఆక్రమించుకున్నందుకు దేవుడు కళ్ళవాడు చూసిండు. చలో నువ్వు ఏ తీర్పు అయితే తీర్చినావో అదే తీర్పు నీకు తీర్చబడుతుంది. చెప్పి దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం అబద్ధమాడదు. మన జీవితంలో మార్పు కొరకు బ్రతకాలి. ఆమేన్. సత్యం కొరకు నిలబడాలి. ఆమేన్. వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. బల్ల మీద కాదు, బంగారం రేకు మీద నిలబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ తప్పులు నీ పొరపాట్లను దాన్ని కనిపించడానికి నటించకు. ఆమేన్. వాక్యం విషయంలో లోబడాలి. ఆమేన్. హల్లెలూయా. రీతిగా నీ జీవితం ఉంటే ప్రభు నిన్ను దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించిన కాక మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం.